హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అరవింద్ సమేత బీర్రావు తరపు 6 ఏళ్ల గ్యాప్ తో సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా దేవరా. దీని మీద ఉన్న అంచెల గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. RRR మల్టీ స్టార్ కావడంతో అభిమానులు దేవరా పట్ల విపరీతమైన ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. దానికి తగ్గట్లుగానే అనిరుద్ పాటలు ప్రేక్షకుల్లో వేగంగా వెళ్లడంతో సెప్టెంబర్ 27 కోసం ఎదురుచూపులు మరింత భారమయ్యాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు ట్రైలర్ మీద ఉంది. ముంబైలోని తారక్, జాన్వి మరియు సైఫ్ అలీ ఖాన్ తో పాటు టీం మొత్తం హాజరై గ్రాండ్ ఈవెంట్లు అధికారికంగా లాంచ్ చేశారు. కంటెంట్ ఏంటో చెప్పేశారు. ఇకపోతే సముద్రం ఒడ్డున ఉంటూ నీటి తల్లి మీద బతికే ఆ ఊరి జనాల ధైర్యం తప్ప ఇంకేమీ తెలియదు మనస్తత్వం. వాళ్ళకి అండగా నాయకుడిగా ఉంటారు దేవరా. స్నేహితుడు బైరే అండతో కలిసి అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంటాడు. అయితే ఒక రోజు ప్రమాదం ముంచుకొచ్చి దేవర గుండెలో భయం మొదలవుతుంది. నెత్తురు ఏర్లై పారుతుంది. దీనికి కారణమైన వాళ్ళు అంతు చూసేందుకు వెళ్ళిన దేవరకు వయసు వచ్చిన కొడుకుంటాడు. అతనికి పిల్లతనం మరియు పిరికితనం ఎక్కువ. అసలు తీరంలో జరిగిన రక్తపాతం వెనక జరిగిందే అసలైన కథ. ఇకపోతే దర్శకుడు కొరటాల శివ తీసుకున్న నేపథ్యంతో పాటు అంతే మోతాదులో భావోద్వేగాలు చూపించినట్టు కనిపిస్తుంది. తండ్రి కొడుకులుగా తారక్ డ్యూయల్ రోల్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే విజువల్ కట్టిపడేసేలా ఉన్నాయి. ఇకపోతే ప్రకాష్ రావు, శ్రీకాంత్, అజయ్, సుప్రీత్ ఇలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. దేవరాగా జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అంచనాలకు మించి ఉండగా జాన్వీ కపూర్ మాత్రం అల్లరి వినోదాలకు ఉపయోగపడుతుంది. ఇక అనిరుద్ బీజిఎంలో పంతలను వినిపిస్తుంది. దేవరా ఎలా చూడాలనుకుంటున్నారో దాన్ని తగ్గట్లుగానే ఉన్నారు కనుక హైప్ మరింత పెరగడం ఖాయం. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.